హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటంటే ఇక్కడ యోనాతాన్ అనే వ్యక్తి సౌలు యొక్క కుమారుడు అనమాట. అంటే అప్పుడు ఇజ్రాయెల్ యొక్క రాజు సౌలు. సో ఇక్కడ ఏంటంటే ఆ తర్వాత దావీదు రాజు అవుతాడు. సో ఇదంతా తెలిసినప్పటికీ కూడా ఏంటి, యోనాతాను దావీదుని ప్రాణ స్నేహితునిగా భావించి అతనితో స్నేహం చేశాడనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి, దావీదు యోనాతాను మంచి స్నేహితులు. అండ్ ఎలాగంటే మనం ఆ తర్వాత అధ్యాయాల్లో కూడా చూసుకున్నట్లయితే ఏంటంటే యోనాతాను దావీదు యొక్క ప్రాణాన్ని కాపాడుతాడనమాట. అంటే తనకు తెలుసు, ఓకే దావీదుని కాపాడితే ఇక్కడ రాజు అవుతాడు, రాజు అయ్యే ప్రమాదం ఉంది అని తెలిసినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే యోనాతాన్ దావీదుని కాపాడుకోవడానికి నిశ్చయించుకున్నాడు. అంటే అంత మంచి స్నేహితునిగా అక్కడ ఉన్నాడు అనమాట. సో ఈవెన్ మన జీవితాల్లో కూడా చూసుకున్నట్లయితే ఏంటి, మనం ఎవరితో స్నేహం చేస్తున్నాము అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. అంటే మనకు రకరకాలుగా స్నేహితులు ఉండవచ్చు. అంటే కొంతమంది మనతో బాగా ఉంటున్నట్టు నటించి ఆ తర్వాత మన గురించి గాసిప్స్ స్ప్రెడ్ చేయడం కానీ, లేకుంటే కొంతమంది నిజంగానే మనల్ని బాగా స్నేహించి మనతో బాగా స్నేహం చేసి మన బాధల్లో, మన కష్టాల్లో, అలాగే మన సంతోషంలో ప్రతి ఒక్క దాంట్లో పాలు పంచుకుంటూ సో ఇలాగా ఉండవచ్చు. సో అయితే ఏంటి, మనం మరీ ముఖ్యంగా అందరికంటే మనం యేసుప్రభు వారితో స్నేహం కలిగి ఉండాలి. సో ఆయన మన బాధలో పాలు పంచుకుంటారు, మన కష్టాల్లో పాలు పంచుకుంటారు, అలాగే మన సంతోషంలో పాలు పంచుకుంటారు. మనకి ఏవేవైతే సీక్రెట్స్ ఉన్నాయో, అంటే మనుషులతో ఎవరితో చెప్పుకోలేని సీక్రెట్స్ మనం ఆయనతో చెప్పుకోవచ్చు. మన బాధలన్నీ ఆయనకు చెప్పుకోవచ్చు, మన ఫీలింగ్స్ అన్నీ ఆయనకు చెప్పుకోవచ్చు. అంటే మనకు వచ్చే ప్రతి ఒక్క ఎమోషన్లో, మనకు వచ్చే ప్రతి ఒక్క ఫీలింగ్లో ఆయన పాలు పంచుకుంటారు. అండ్ అలాగే ఆయన ఏదైనా ఉంటే ఆయన ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. కాబట్టి మనం అందరికంటే ముఖ్యంగా యేసుప్రభు వారితో స్నేహం చేయాలి. అండ్ అఫ్ కోర్స్ ఈ భూలోకంలో కూడా మనం చెక్ చేసుకోవాలి, ఓకే నేను ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నాను, అంటే దేవుని యందు భయభక్తులు గల వారితో స్నేహం చేస్తున్నానా, పోనీ ఒకవేళ అన్యజనులే అయినప్పటికీ చుట్టుపక్కల ఉన్న వారంతా మంచి వారితో నేను స్నేహం చేస్తున్నానా అనేది మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. సో అలాగ చెక్ చేసుకొని మనం ముందుకు సాగాలి. ఎందుకంటే మనం ఎవరితో అయితే ఎక్కువగా సహవాసం చేస్తామో మనం వారి వలె అవ్వచ్చు. కాబట్టి మనం మంచి వారితో, దేవుని యందు భయభక్తులు గల వారితో సహవాసం చేస్తూ, సో దావీదు యోనాతాను ఎలాగైతే ఇద్దరు మంచివారు అయి ఉండి వారే స్నేహం కలిగి ఉన్నారో మనము ఆ విధంగా మనం చూసుకోవాలి. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. దావీదు యోనాతాను ఎంత మంచివారు. అండ్ యోనాతాను దావీదు రాజు అవుతాడు అని తెలిసినప్పటికీ కూడా, తన రాజు కుర్చీ పోతుంది అని తెలిసినప్పటికీ కూడా దావీదుకు ఎంతో సహాయం చేశాడు తండ్రి. మేము కూడా అటువంటి హృదయం కలిగి, మేము కూడా అటువంటి స్నేహితులను ఎంచుకొనుటకు సహాయం చేయండి తండ్రి. మరీ ముఖ్యంగా మేము మీతో ప్రతిరోజు స్నేహం చేయుటకు, మిమ్మల్ని బెస్ట్ ఫ్రెండ్ లాగా మేము చూచుటకు, మీతో ప్రతిరోజు సమయం గడుపుటకు, అలాగే మాకు ఏవేవైతే కావాలో మా ఫీలింగ్స్ అన్నీ, మా ఎమోషన్స్ అన్నీ, అలాగే మా అవసరాలన్నీ మీతో పంచుకోవచ్చు అని మీరు మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. ఆ విధంగా మేము నడుచుకుంటూ మీతో స్నేహం చేస్తూ, అలాగే ఈ భూలోకంలో కూడా మేము మంచి వాళ్ళతో, మీ యందు భయభక్తులు గల వారితో మేము స్నేహం చేయుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.